ఏ సందర్భంలోనైనా ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించినప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? మొట్టమొదటి నియమం, ఇంటికి ముత్తైదువులు రాగానే ఇంట్లో ఉండే యజమానురాలు లేచి నిలబడి స్వాగతం పలకడం, చిరునవ్వుతో ఆహ్వానించడం, రండి రండి అని చెప్పడం, వెక్కిరింత లేకుండా ప్రవర్తించాలి. ఇది మొదటి నియమం. వచ్చిన ఆ ముత్తైదువ, సువాసిని, అతిథి ఎవరైనా కావచ్చును, వారిని కూర్చునే నిమిత్తమే ఉచితమైన ఆసనాన్ని వారికి అందించడం. చాప కావచ్చు, బల్ల కావచ్చు, కుర్చీ కావచ్చు. అలాగే తదుపరి వారికి మంచినీరు గ్లాసులో అందించడం. వద్దన్నా కూడా మనం ఇవ్వాలి, ఆ పక్కన పెట్టేస్తారు, నీరు ఇవ్వాలి. తరువాత వ్రతానికి సంబంధించినంత విధానంలో వాయనం ఇవ్వాలి, బొట్టు పెట్టాలి. ఈ క్రమం జాబితా మొదలవుతుంది. అలా వచ్చిన ఆ ముత్తైదువకు ముందుగా నుదుటన కుంకుమ పెట్టి, తదుపరి కాలికి పసుపు అలదాలి. ఇలా కాలికి పసుపు అలదే సమయంలో ముందుగా కుడికాలు, తదుపరి ఎడమకాలు. ముందుగా కాలి మడమ వెనక భాగంలో పసుపు రాచి, తదుపరి ముందు భాగంలో చాలా జాగ్రత్తగా కాలి బొటన వేలు, ఆ పక్కన ఉంగరం వేలు, మధ్య వేలు, చిటికెన వేలు వరకు 5 వేళ్లలో కూడా ఎక్కడా కూడా కాలు పసుపుతనం కనిపించాలి, కానీ చర్మం కనిపించేలాగా, తెల్లగా కనిపించేలాగా, పాలిపోయేలాగా కనిపించకూడదు. ప్రధానమైనటువంటి లక్ష్యం ఇంకోటి ఏమిటి అంటే, చేతికి ఆ పసుపు అంటుకుంటుంది, ఎల్లాలు వెంటనే కడుక్కుంటుంది, అలా కడుక్కోకూడదు. కొంగుకు రాచుకోవాలి, చీర కొంగుకు పసుపు అంటాలి, అది లక్షణం. అలాగే పసుపు రాచిన అనంతరం ఆ ముత్తైదువకు పువ్వులు అందించాలి. ఇది 3వ అలంకరణ. కుంకుమ, కాలికి పసుపు, 3వది పువ్వులు అందించడం, 4వది కంటికి కాటుక అందించడం, 5వది గాజులు ఇవ్వడం. 2 చేతులకు ఆ ఇల్లాలు గాజులు ధరించిన తర్వాత, ఇవన్నీ ఉంటే ఇస్తాను లేకుంటే లేదు, కానీ కుంకుమ బొట్టు, కాలికి పసుపు తప్పనిసరి. తదుపరి చేతికి పసుపు తడిపినది అందించాలి. ఆ ఇల్లాలు మంగళసూత్రానికి భాగ్యం అని అలదుకుంటుంది. శ్రీమాత్రే నమః అని మనసులో జపం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేకుండా, వెండి పాత్రలు కావచ్చు, రాగి పాత్రలు కావచ్చు, ఇత్తడి పాత్రలు కావచ్చు, పాత్రలలో నానబోసిన శనగలు, రవిక బట్టలు, తమలపాకులు, పళ్ళు, ఇవి ఆ ముత్తైదువ దోసిలిలో పొయ్యాలి, చేతికి తాకాలి. అంటకుండా పాడు కావద్దు అని ప్లాస్టిక్ కవర్లలో పోసి రెడీమేడ్గా చేసి ఇలా చేతికి ఇచ్చేస్తారు, అలా పుచ్చేసుకుంటారు, అలా ఇంటికి వెళ్ళి అలా పారేస్తారు. చేతికి తాకాలి. తదనంతరం మీరు ఒక సంచి ఏదైనా అందిస్తే అందులో పెట్టుకొని తీసుకుపోవచ్చును గాక, కానీ ప్రధానంగా పాటించవలసిన నియమం మట్టుకు ఇలా కాలికి పసుపు రాచుకున్నప్పుడు చేయి కడుక్కోకూడదు. అలాగే అందించేటటువంటి వాయనం ఏదైనా ప్లాస్టిక్ కవర్లలో కాకుండా చేతికి తాకే విధంగా అందించాలి. అలా చేతిలో పోసి, దోసిలిలో పోసి, చీర కొంగు ఆ దోసిలి పైన ఉంచి, ఇస్తినమ్మా వాయనం అని ఆ ఇల్లాలు అంటే, తీసుకుని ఆ సువాసిని పుచ్చుకుంటినమ్మా వాయనం అంటుంది. మహాలక్ష్మికి ఇస్తినమ్మా వాయనం అని ఈ వ్రతం చేసుకున్న మహిళ చెప్పగా, తీసుకుంటున్నమ్మా మహాలక్ష్మి నేనే అని ఆ సువాసిని అనాలి. పరిహాసం లేకుండా ప్రేమగా అమ్మను చూచేటటువంటి సందర్భం ఇది ఒక్కటే. ప్లాస్టిక్ లేకుండా చూసే ప్రయత్నం చేద్దాం.